ప్రప్రథంగా మా గురుదేవులు నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసు వంచి నమస్కరిస్తూ ప్రప్రథంగా నా సర్వ భక్తులు కూడా నా మనవి 1/12/2020 సంవత్సరం నుండి 31/12/2020 సంవత్సరం అనగా డిసెంబర్ నెల మొత్తం కూడాను మిథున రాశి కలిగినటువంటి నా సర్వ భక్తులకు కూడా వారి వారి యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి సర్వ కార్యాలను శుభం జరగాలనేటువంటి యోచనతో ఒకవేళ తెలియకుండా అవరోధము జరిగినా దాన్ని సర్దిద్దుకునే మార్గం ఏంటి, దాన్ని సర్దిద్దుకోవాల్సినటువంటి ఏమి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో కూడా తెలియజేద్దానికి మీ ముందుకు వచ్చారు మీ డాక్టర్ సంజాల శాస్త్రి. ఎల్లప్పుడూ మీ డాక్టర్ సంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి ఇది అద్భుతంగా కూడా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా కూడా ఈ మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రము 4 పాదములు, పునర్సు నక్షత్రం 3వ పాదం కలిసి మిథున రాశి అంటారు. గోచార రీత్యా కానీ గ్రహచార రీత్యా కానీ నక్షత్రాలు చెప్పాను నేను. ఇప్పుడు మీ పేరు మొదటి అక్షరం అది కూడా జన్మ నక్షత్రం ప్రకారం కానీ నామ నక్షత్రం ప్రకారం కానీ ఏదైనా కానీ ఈ నక్షత్రం కలిగి ఉన్న వారు కూడా మిథున రాశి అవుతుంది తెలియజేసే దానికి కోసమై శుభంగా కూడాను కా కీ కూ ఖం ఞ ఛ కే కో హీ ఈ అక్షరాలుగా మీకు కలిగి కనుక మొదటి అక్షరం ఏమిటే ఖచ్చితంగా కూడాను మీ యొక్క రాశి మిథున రాశి. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక అలాంటి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక తర్వాత తెలియజేసి ఆ తర్వాత మీకు పరిహారం చెప్తాను. మీ ఎప్పుడు కూడా మీ డాక్టర్ సంజాల శాస్త్రి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించే నా తల్లిదండ్రులు ఏముందని గమకు తీసేసుకోకుండా ప్రశాంతంగా చదివి వినండి. దాంట్లో ఉన్న మహత్వం ఏంటి, దాంట్లో ఉన్న శక్తి ఏంటి, దాని సామర్థ్యం ఏంటి మీకు అర్థమవుతుంది. ప్రధానంగా గుర్తుపెట్టుకున్న నా తల్లిదండ్రులారా, ఈ అద్భుతమైనటువంటి ఈ మిథున రాశి వారికి అనే కాదు 12 రాశులైన వారికి కూడా నేను చెప్పబోయేది ఒకటే. ఏదైనా మానవుడు సర్వులు కూడా మీరు కష్టపడతానే ఉంటారు, అవునా కాదా? కథలు ఆలోచించండి. మీరు కష్టపడకుండా ఉచితంగా ఎవరికైనా వస్తుందా? ఎవ్వరికి రాదు ప్రపంచంలో. ఎవరి స్థాయి వాళ్ళు కష్టపడతారు. కానీ కష్టం ఎంత పడేదనేది ఒకటే టైం ఉంటుంది. ఆ టయానికి వాళ్ళ మేధస్సు కష్టపడేది ధనం వస్తుంది తప్ప శారీరక కష్టానికి డబ్బు వస్తుందా రావడం. ఆ మేధస్సు అనేది యువతల వాళ్ళకి కరగకపోవడం ఏది, వాళ్ళకి కరగడం ఏది అనేది మీరు విశ్లేషణ చేసుకుంటే అప్పుడు మీ డాక్టర్ సంజాల శాస్త్రి చెప్పిన దాంట్లో వాస్తవాలు మీరు గ్రహించగలుగుతారు. అందరం కూడాను ఎంతోమంది అన్నదమ్ముళ్ళు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, లేదా బంధుమిత్రులు కానివ్వండి, మనకున్న సంఘంలో కానివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఒకరు యోగవంతులు కూడా అవయోగవంతులు అవ్వాలని ఎవరైనా అనుకుంటారా? ప్రపంచంలో ఉన్నట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేకపోతే ఎందుకు అవుతున్నారు అనే ప్రశ్న మీరు ఉదయిస్తే మీ డాక్టర్ సంజాల శాస్త్రి చెప్పిన గ్రహం మూలం సర్వం జగత్ అనే మాటకి విలువేందో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత శని భగవానుడే లోకేశ్వరుడే శనేశ్వరుడే ఈ యొక్క కలియుగానికి సార్వరి నామ సంవత్సరానికి అధిపతి. జాగ్రత్తగా ఆలోచించుకోండి, లేకపోతే ఇబ్బంది పడతామని ఎప్పుడు చెబుతున్నాను. ఆ నిందిస్తే ఇబ్బంది పడతాను, నిందించబాక కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేది విశ్వాసవాసం. ఈ రెండు లేకుండా ఏ పని చేయబాకండి. పూజ కాదు కదా, చీపురు పుల్ల కూడా తాకూడదు. అది అంతే. విశ్వాసవాసం లేకపోతే అది హాస్యాస్పదం అవుతుంది. దానివల్ల ప్రయోజనం కన్నా కూడా అప్రయోజనం ఎక్కువ అవుతుంది. విశ్వాసంతో పనిచేసారా గెలుపు ఏ రోజుకైనా మీదే, చెరుపు లేదు, ఎదురు లేదు. అలాగే ఆశయం అనే దాంట్లో పనిచేయండి. ఆశ అనే దానికి అంతం ఉండదు, దానివల్ల ఇబ్బంది పడతాం మనం. ఆశయం అనేటువంటి పదంతో మీరు పనిచేశారా ఎప్పుడైనా విజయం మీదే. ఆశయం విశ్వాసం రెండు కళ్ళు లాంటివి గుర్తుపెట్టుకోండి. అందుకని అందరూ సభ్యులు కూడా తల్లిదండ్రులకు నమస్కరించండి. మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కరించాలి. మీరు దేవతలు నమ్ముతారా, గ్రహదేవతలు నమ్ముతారా నమ్మరా అనేది మీ అభిప్రాయం, మీ తప్పు కాదు. అది మిమ్మల్ని ఏమనుకున్నాను. కానీ నమ్మిన నమ్మపోయినా తల్లిదండ్రులు నమ్మాలి కదా, వాళ్ళు నమస్కరించడం పొరపాటు లేదు కదా. అదే మీకు విశ్వమానితమైనటువంటి సర్వదేవతలు ఉండడం మీకు కలుగుతుంది అనేది నా యొక్క 4 సంవత్సరాల అనుభవంతో మీకు చెబుతాను. మాట గుర్తుపెట్టుకోండి. నా తల్లిదండ్రులారా, పిల్లల్ని సంస్కారం పెంచేదానికి ప్రయత్నించండి. సంస్కారాన్ని ఏమీ లేదు. వాడి మొదలవాడి చెవు కొట్టడం, పక్కవాడిని అనవసరంగా మాట్లాడటం, వాడి మనసుగా బాధించడం లేకుండా ఉంటే వాడే యోగవంతుడు, భోగవంతుడు, ఐశ్వర్యవంతుడు, కీర్తివంతుడు వాడే అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే మూఢనమ్మకాల జోలికి ఎవరిని ఎరనివ్వకండి అని జ్యోతిష్య శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రయత్నంలో విజయం సాధిస్తానేది మీకే అర్థమవుతుంది. పైన మీరు ఏమి తెలియకుండానే అది లేదు ఇది లేదు ఇదంతా ఫ్లాష్ మూష్ అని పొందుతున్నాను. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరే ఆలోచించండి.
మీరు పడుతున్నారని బాధతో చెప్తున్న మాటే తప్ప వేరే యోచన లేదని మీకు మరీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కూడాను కృషితో నాస్తి దుర్భిక్షం. చదువు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, విదేశయానం కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే తన శరీరాన్ని తను చక్కగా పెట్టుకునేదానికి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే వారికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి అపారమైనటువంటి కృషి లేని ఏది జరగదు. ఇక్కడ నేను కూర్చొని మంత్రాలు చెప్పినా, లేదు మీకు చెప్పాల్సినటువంటి పాఠాలు చెప్పినా, లేదు యజ్ఞ యాగాలు క్రతువులు చేసినా కూడా మీ కృషి లేని ఫలించదు. ఆ కృషి మీలో పట్టుదల, మనస్సు, బుద్ధి, యోగ్యత, మీ యొక్క మేధాశక్తి పెరిగేదాని కోసమే, ఆవగింజంత అదృష్టం కోసమే ఇలాంటి రాసుల గురించి మీకు వివరించుకొని వస్తాం. అది గుర్తుపెట్టుకోవడం తప్ప ఏమి లేదు దీంట్లో. వీటన్నిటికన్నా మించింది నేను చెప్పేది ఎప్పుడు కూడా మిమ్మల్ని మించిన ఆశతో ఏది కోరబాగుండి దానివల్ల రాదు, జరగదు. మీరు అంత డబ్బు పెడితే జరగదు. గర్భం సంతానం లేదు అనుకున్న తల్లికి గర్భసంచి లేకుండా నేను ఎన్ని పూజలు చేస్తే ఏమొస్తుందండి? రాదు, జరగదు. అందుకని ఎప్పుడైనా కూడా మా దగ్గరికి వచ్చేటువంటి ఆ భక్తులకి సంతానం కలగదు ముందు డాక్టర్ దగ్గర రిఫర్ చేసుకోండి అంటాను. సైంటిఫిక్ రీజన్లో ఏదైనా గర్భసంచిలో ఇబ్బంది వస్తే నేను ఎన్ని పూజలు చేస్తే ఫలితం ఏంటి? అప్పుడు వాళ్ళు పోయి టెస్ట్ చేసుకొని వాళ్ళు వచ్చి ఎటువంటి మాకు ఇబ్బంది లేదు అని రిపోర్ట్ చూపిస్తేనే అప్పుడు గ్రహస్థితి వల్ల ప్రభావితం అవుతున్నదని చెప్పి మనం చేయాల్సిన నాగశిలా ప్రతిష్టలని వగైరా చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది మనం ఆత్మవిశ్వాసం కలిగినట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి. 100 మంది 90 మంది సక్సెస్, 10 మంది ఫెయిల్ కూడా అవుతారండి. కాదు ఏదో మేము చేస్తున్న మొత్తం అయిపోతారని మేము చెప్తాను కూడా అవకాశం లేదని నాకు తెలుసు. నా అన్వేషణ 4 సంవత్సరాలు ఎలా జీవితాయో తెలుసుకోకుండా ఉన్నాను. వాస్తవాన్ని మేము ముందు వస్తున్నాను కనుక అలా చేయాలి. మనం అసలు ఏం చేయకుండా పని కావుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు కూడా చూడండి, వేసిన విత్తులలో కూడా బతుకుతుందా? మళ్ళీ ఎందుకు విత్తులు మారుస్తున్నాం? వేసిన విత్తుల్లో బతికేట్టుకుంటే మళ్ళీ మనం దాని విడుపులు అని ఎందుకు వేస్తున్నాం? గుర్తించండి. అలానే దైవ కార్యాల్లో కూడా కొన్ని సమయాల్లో కొన్ని తప్పులు జరుగుతుంటాయని కూడా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. వాడు సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఎవరైనా ముందు కార్యక్రమం చేసి దానికి అనుకున్న పని కాబట్టి వాళ్ళని మళ్ళీ పిలిపించి చేద్దాం కూడా నా ముందు కృషి చేస్తున్నా. అలా చేస్తున్నాం కాబట్టి దైవం గ్రహదేవత నాకు అనుగ్రహించి నేను పెడుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా నాకు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభివాదములు. ఆ వికాల అనుగ్రహాన్ని చెబుతూ ప్రధానంగా మిథున రాశికి ఉన్నటువంటి గ్రహ స్థితిని గురించి ఒకసారి వివరిద్దాం. ఈ మిథున రాశికి 1000 స్థితులు వృషభంలో రాహు ఉన్నాడు. ఈ మిథున రాశికి 16వ తారీఖు నుంచి ధనుసులోకి రవి బుధుడు ప్రవేశమై 7వ స్థానంలో అద్భుతమైన యోగా చేయబోతున్నారు. 8వ స్థానంలో గురువుతో కలిగిన శని భగవానుడు ఉన్నాడు. 6వ స్థానంలో కేతువుతో రవి బుధుడు 16 వరకు ఉండి తర్వాత మారుతున్నారని చెప్పాను. అలాగే 11వ తేదీ వరకు కూడాను మిథున రాశికి 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో కేతుతో కలిసి ఉండడం కొంచెం ఇబ్బంది వస్తుంది. అలాగే ఈ మిథున రాశికి లాభాధిపతి అయినటువంటి కుజ భగవానుడు 1000 స్థితిలో అంటే దశమ స్థితిలో దశమ స్థానంలో ఉండి మళ్ళా లాభస్థానం రావడం వల్ల మంచిది అవుతుంది. దీన్ని బట్టి మొత్తం గ్రహస్థితిని పరిశీలించినప్పుడు భూ వివాదాలు, అలాగే కోర్టు వ్యవహారాలు, అలాగే ఇంకా మనకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినవి, గృహ నిర్మాణం సంబంధించినవన్నీ కూడా డిసెంబర్ 19 తర్వాత కాస్త గట్టిగా ఆలోచించడం మీ పని అవడానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ రాశి వాళ్లకు విద్యా విధానం, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఏదైనా రాజకీయ పదవులు, అలంకారాలని కూడా 16 తర్వాత ప్రయత్నించే డిసెంబర్లో కొంతవరకు ఫలితాలు అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అంత సానుకూలంగా ఉండదు. ఇకపోతే ముఖ్యంగా వివాహ ప్రక్రియలో కూడా ఈ సమయం చాలా శోభాయమానంగానే ఉంటుంది. 19 తర్వాతనే గుర్తుపెట్టుకోండి. అయినా శుక్రుడు షష్ఠముడు బృహద్ దోషంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రక్రియలో దాంపత్యంలో కొన్ని మెలుకుల్లో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉందని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు ఆలోచించండి. అలాగే చంద్రాధారితం ఉన్నప్పుడు మిథున రాశి వారు ముఖ్యంగా కూడా తెలియకుండానే ఎందుకో ఒక చిన్న మనస్సు ఏదో తెలియనటువంటి చిన్న గీరలాగా ఇబ్బంది పడేదానికి కూడా అవకాశం వస్తుంది. అది కూడా మీరు గ్రహించండి. ఇక అష్టమంలో ఉన్న గురుకేతులతో కలిసి ఉన్న వలన అనారోగ్య స్థితి, ఉదరకోశానికి సంబంధించినది ఏదైనా ఇబ్బంది వచ్చేదానికి అవకాశం ఉంది. వస్తుందని భయపడబాకండి. ఇక్కడ మళ్ళా చెప్తున్నాను మీకు, ఎవరు కూడాను ఇప్పుడు నేను చెప్పేది కేవలం నక్షత్రాలు అనుసరించడం 35% వర్తిస్తుంది. మీ లగ్నాన్ని బట్టి గ్రహదేవతలు ఎన్నో మార్పులు చేర్పులు చెంది ఉంటారు. ఆ గ్రహదేవతలు మార్పులు చేర్పుల వలన ఎన్నో రకాలైనటువంటి విశేషాలు తేడాలు వస్తుంటాయి. ఎందుకంటే లగ్నానికి గురువు ఎక్కడప్పుడు మంచి స్థితిలో ఉండడం యోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు బాగలేడని చెప్పినప్పుడు బాగలేడని అవసరం లేదు. అంటే తక్కిన గ్రహస్థితుల యొక్క ప్రభావం కొంత ఉంటుంది కనుక ఇప్పుడు చెప్పిందే వాస్తవం ఇంతే జరిగిపోతుందనేటువంటి భ్రమ పడబాకండి. ఇది కేవలం 35% ప్రశాంతంగా మీకు
జరగాల్సిన విషయంలో మాసాంత ఫలితముల భాగంలో చెబుతున్నాను. ఇది మీరు కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి లగ్నం అనేది తీసుకున్నా కూడా ప్రయత్నించండి, శుభం జరుగుతుంది. అంటే టోటల్ మీద మిథున రాశి వారికి ఈ మాసాంతం లెక్క వేయగా ఈ మాసాన్ని గురించి ఒక్కతరం మనం ముఖ్యంగా 52% లబ్ధిగాను 45% కొంచెం ఇబ్బందిగాను వస్తుంది. అంటే కేవలం 4% మాత్రమే కానీ అది అందుబాటులో కాదు కనుక ఇంకా కొంచెం మనకు పుణ్యఫలం అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏం చేయాలో మీకు చెప్తాను నేను. ఇది మనం చేసుకోవాల్సింది, ఎందుకంటే రాశుల ప్రభావితం. అలాగే విదేశీయానాలలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూడా సినీ రంగం వాళ్ళు 11వ తారీఖు దాకా చూసుకొని 11 తర్వాత అంత ఈజీగా సినిమా రంగానికి కానివ్వండి, లేకపోతే వెబ్ సిరీస్ కానివ్వండి, లేకపోతే సీరియల్స్ కానివ్వండి, ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా రకరకాలైనటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయండి. కాస్మెటిక్ సంబంధించినవి, స్త్రీ సంబంధించినవి వస్తువులు, అలంకార వస్తువులు, ఇలాంటి వాటికి కూడాను అంత విధానంలో మంచిగా ఉన్నదని మనం ఆలోచించుకోవచ్చు. వ్యాపార వ్యవహారంలో కాస్త పట్టుదలగా పెరిగి చేసుకునేదానికి అవకాశం ఉంది. సంతాన విషయంలో కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మిథున రాశి వారు. ఇలా రకరకాల విన్యాసంలో వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యాల్లో సర్వకాల సర్వావస్థ సర్వసమయంలో సర్వం కూడా శుభం జరిగేదానికి అవకాశం మెండుగా దండిగా ఉన్నా కూడాను ఇందాక ఇప్పుడు 52, 48 ఉన్నా మనం ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శని భగవానుడు అష్టమ స్థానంలో ఉండడం ఇబ్బంది వస్తుంది. దాన్ని సరి చేసుకునే ప్రయత్నించడానికి మీకు చిన్న ఉపాయం చెప్తాను నేను. దాన్ని మీరు చక్కగా కూడా ఉపయోగించుకొని చూడండి. చాలా వరకు మీకు మంచి జరుగుతుందని నేను ఊహిస్తున్న ఏమీ లేదు. మీరు ప్రతిరోజు కూడా ఈ 30 రోజుల్లో స్నానానికి ముందే చేతులంతా ఉప్పు తీసుకొని మీకు మీరే పట్టుకొని, స్త్రీలు కానీ పురుషులు కానీ కూర్చొని 9 సార్లు లెఫ్ట్కి 9 సార్లు రైట్కి తీసి ఆ ఉప్పుని ఎక్కడ తొక్కని దిక్కన వేస్తూ ఉండండి. ఏదో ఉప్పు ఎక్కడ వేస్తే ఉప్పు వస్తుంటుంది. జాగ్రత్త నీళ్ళకాలు వేసి నీళ్ళు కూడా వేసేదానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే మంచిది అవుతుంది. అయిన తర్వాత మీరు చక్కగా స్నానం చేసి మీ పని మీరు చేసుకోండి. చూడండి ఎంత మీరు ఆకర్షణాశక్తి యోగ్యత పెరిగి మంచి అవడానికి మా మిథున రాశి వారికి ఎంత మంచి అవుతుందో మీ కళతో మీరు చూసుకుంటారు. అయితే నా మాట ప్రకారంగా ఆలోచించినప్పుడు లగ్నాన్ని ఒక తల మీ పరిశీలనగా చూపించడం అనేది చాలా మంచిది అనేది చిన్న అభిప్రాయం. అది కూడా మీరు యోచించి ఆలోచించి విశ్వాసం కలిగితేనే దీంట్లోకి కాలు పెట్టండి. మీరు డాక్టర్ దేవశాస్త్రి దగ్గర ఎప్పుడైనా కూడా విశ్వాసం లేకుండా ఎవరో ప్రవర్తించకూడదు. విశ్వాసం ఉండి చేస్తేనే పని అవుతుంది అని తెలుసుకుంటూ, అలాగే విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగాన్ని మీరు మీ డాక్టర్ సంజాన శాస్త్రి అనేటువంటి ఈ యూట్యూబ్లో చూస్తున్నారు. దాన్ని మీరు 10 మంది కూడా షేర్ చేయండి చాలు. అదొక్కటే మీరు నాకు సంకల్పం చేయాల్సింది. ఆ యొక్క డాక్టర్ సంజాన శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ వాళ్ళు కూడా ఆ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం మన 16వ తారీఖు 11వ నెల 2020 సోమవారం ప్రారంభమైంది. ఈ మాసాంతం అనగా డిసెంబర్ నెలలో 26వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్ జరుగుతుంది. దీంట్లో 12వ తారీఖు 12వ నెల 2020 సంవత్సరం శనివారం శని త్రయోదశి వచ్చి శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులుగా వచ్చినాయి. ముఖ్యంగా అర్ధాష్టమ అష్టమ ఏనా శనేశ్వర దోష పరిహారాలతో పాటు కూడా ధనుసు, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులతో పాటు కన్యా, తులారాశి వారికి కూడా శనేశ్వర సంపూర్ణ అనుగ్రహం కోసం పూజా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే కింద మనం సంపాదించండి. అలాగే 20వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. భూ వివాదాలు, రియల్ ఎస్టేట్, రుణ బాధలు, ఇంకా రకరకాల అతీతమైన సమస్యలు ఉన్న వాళ్ళకు దాని నుంచి కొంచెం మంచి చేసుకునేదానికి అది వస్తుంది. తర్వాత కాలభైరవ అష్టం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏకాదశి వస్తుంది. 26 పూర్ణాలు జరుగుతుంది. నాకు కావాల్సిన టైం ఉంది కనుక నా భక్తులు విశ్వసించి దీంట్లో మీ యొక్క పేరు గోత్రాలు చేయించుకోవాలనేటువంటి సత్సంకల్పం, విశ్వాసం, ఆశయం కింద మనం సంపాదించి జాతకం తీసుకోవాలని కింద మనం సంపాదించి సర్వకాల సర్వావస్థ సర్వసమయం సంపూర్ణంగా కూడా ఆ విక్రాంతేశ్వర ప్రణవ మహాయోగం యొక్క యాగం యొక్క ఫలితం ద్వారా, 12 జ్యోతిర్లింగాల యొక్క ఫలితం ద్వారా, 12 పుష్కరాలు స్నానం చేస్తున్న ఫలితం ద్వారా ఇప్పటివరకు దీనికి ఆర్థిక సహాయం చేసి కార్యక్రమం నిలబెడుతున్నటువంటి సర్వ భక్తులు కూడా దైవ గ్రహానుగ్రహం కలగాలని, అలాగే వీక్షిస్తున్న నా యొక్క తల్లులు, తండ్రులు, పెద్దలకి వాళ్ళు కూడా ఆ యొక్క విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఫలితం మీకు కూడా దక్కాలని, అలాగే ఆ మాటగా మీరు 10 మంది సేవ చేయండి. అదే చాలు. 10 మందికి ఆ స్వామివారి జరిగే యాగాన్ని చూడండి. మీరు కూడా చూడండి. శాస్త్రి గారు చేస్తున్న యాగాన్ని మీరు చూడండి, పంపించండి. ఏముందండి మీ దగ్గర నుంచి షేర్ చేయడం కదా. అలా చేసి సంపూర్ణ స్థితి దిగుచుకుంటారని, మీకు సర్వకాల సర్వవస్థ శుభం జరగాలని విశ్వసిస్తూ ఆశీర్వదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని ఇస్తున్నా. నమస్కారం. శరం.